అదే శ్రీనివాస్ గారు. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, టూరిజం శాఖ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నా నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల, చొప్పదండి, మిడ్మానే డ్యామ్ ఉంది అధ్యక్ష. అందులో బోటింగ్ సౌకర్యం కోసం ఏర్పాటు చేసిరు. బోటు కూడా అక్కడికి వచ్చింది, కానీ గత 3-4 సంవత్సరాలు బోట్ నడవడం లేదు. అక్కడ గిట్ట మన టూరిజం పెట్టి వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అక్కడ నుంచి 6 కిలోమీటర్ల లోపలనే ఈ మిడ్మానే డ్యామ్ ఉంది. కాబట్టి అక్కడ బోట్ సౌకర్యం కల్పించినట్టయితే ప్రతినిత్యం కూడా ప్రజలు, భక్తులు వెళ్ళి టూరిజం పాయింట్గా మారడానికి అవకాశం ఉంటుంది. నాంపల్లి గుట్టపైన ఒక రోప్ వేని ఏర్పాటు చేస్తామని చెప్పని, నాంపల్లి గుట్టపైన కూడా కాటివే ఏర్పాటు చేసినట్టయితే సుందరమైనటువంటి మరి మంచి వ్యూ పాయింట్గా ఉన్నటువంటి సందర్భంలో మరి అలాంటి పెండింగ్ సంబంధించినటువంటి పనులను పూర్తి చేయాలని చెప్పిన సందర్భంగా మీ ద్వారా టూరిజం శాఖ మాచులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వేములవాడ రాజన్న ఆలయంలో కూడా గుడి పరిసరాల్లో కూడా బోట్ సౌకర్యం కల్పించాలి. ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం వచ్చినప్పుడు గుడి లోపల మెట్లను కట్టి అక్కడ స్నానాలు చేసే అవకాశం కల్పించడంతో పాటు బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పడిస్తే బాగుంటుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన చేసినటువంటి సందర్భంలో ఈరోజు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో అనేక దేవాలయాలు కూడా టూరిజం పైన గుట్టపైన ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం కూడా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. మామిడిపల్లికి సంబంధించి సీతారామచంద్ర స్వామి ఆలయం దగ్గర కానీ, రుద్రేంగి లక్ష్మీనరసింహ స్వామి కానీ, సరళ గోవిందరావు స్వామి సన్నిధిలో ఉన్నటువంటి దగ్గర కానీ, పోతారం లొంకరామేశ్వరం చెప్పిన దగ్గర కానీ, ఈ విధంగా భీమారం మండల కేంద్రంలో, మణిగూడెం కేంద్రంలో కూడా గుట్టపై ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం కూడా టూరిజం శాఖ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేసే విధంగా నాగారం గుట్టపై ఉన్నటువంటి దాన్ని టూరిజం ద్వారా చేయడానికి కోసం నేను ఇదివరకే ప్రభుత్వానికి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా టూరిజం నుంచి వేనాడు రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఇవి మనం ఏర్పాటు చేసినట్టయితే ఆ భక్తులు ఒకరోజు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉండడం వల్ల కూడా చిరు వ్యాపారులకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము. వచ్చినటువంటి టూరిస్టును ఒకరోజు ఆ వేనాడ ప్రాంతంలో ఉండే విధంగా, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హరిత హోటల్ 10% కంప్లీట్ కాకుండా ఉన్నది. అది కూడా పూర్తి చేసుకున్నట్టయితే వేములవాడలో కూడా దేవాలయం తరఫున వాళ్ళకు ల్యాండ్ లీజ్ కూడా జరిగింది. అక్కడ కూడా మరింత మెరుగైనటువంటి హోటల్ విధానాన్ని పెంచుకొని నూతనంగా నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. నేను గౌరవ టూరిజం శాఖ మార్చులు ఒకసారి వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలకు వచ్చి వారు దర్శనం చేసుకోవడంతో పాటు టూరిజం పాయింట్ను పెంపొందించడానికి మరి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.